ఎపిసోడ్ నంబర్ 115 రక్తంతో అనుమతి. సాగర్తో తనకు గొడవ జరగడం లేదని, తను కేవలం స్టూడెంట్స్ కోసం మాక్ ఫైట్ చేసి చూపిస్తున్నానని సబీనాతో చెప్పాడు సంజయ్. కాని సబీనా అతని మాటలు నమ్మకపోవడంతో, మీరు కావాలంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని అడగండి అన్నాడు సంజయ్. ఆ మాట వినగానే రాజీవ్ వెంటనే ముందుకు వచ్చి, సబీనా మేడం, మీరు నిజంగా సంజయ్ సార్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సాగర్ ఆయనతో చాలా రూడ్గా ప్రవర్తించాడు అని పెద్దగా చెప్తూ సాగర్ వైపు అసహ్యంగా చూసి, ఈ సాగర్ గడి లక్కు బావున్నట్టుంది, అందుకే ఈరోజు సంజయ్ సార్ చేతిలో దెబ్బల్నుంచి తప్పించుకున్నాడు అని మనసులో అనుకున్నాడు. వెంటనే చేతన్ కూడా, అవును మేడం, నిజంగానే ఇందులో సంజయ్ సార్ తప్పేమీ లేదు, ఆయన మాకు కత్తితో చేసే టెక్నిక్స్ నేర్పిస్తున్నారు అని అతి వినయం నటిస్తూ చెప్పాడు. బై మిస్టేక్ జరిగిన తప్పుకు సంజయ్ సార్ అఖిలకి క్షమాపణ కూడా చెప్పారు, అయినా ఈ సాగర్ గడే దాన్ని పెద్ద సీన్ చేస్తున్నాడు అంటూ సంజయ్కి సపోర్ట్గా మాట్లాడాడు భార్గవ్. అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న సాగర్ తనలో తానే నవ్వుకుంటూ, హేం యాక్ట్ చేస్తున్నారా బాబు, ఒక్కొక్కరు మూవీస్లో ట్రై చేసినా మంచి ఫ్యూచర్ ఉండేది అని అనుకున్నాడు. కాని అదంతా వింటున్న అఖిల, స్టాఫ్య మాత్రం కోపంతో రగిలిపోతూ, వీళ్ళంతా ఇంతలా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు, ఈ ప్రపంచంలోనే ఇంత దారుణమైన మనుషులు ఎక్కడా ఉండరు అనుకుంటూ వాళ్ల వైపు అసహ్యంగా చూశారు. కాని సబీనా వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా, చెప్పింది చాలు, అందరూ వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పి వెంటనే సాగర్ వైపు తిరిగి, నువ్వు నా క్యాబిన్కి ఒకసారి రా, నీకు ఒక విషయం చెప్పాలి అని అంది. దాంతో సాగర్, మళ్ళీ ఈవిడికి దొరికిపోయాను, ఇప్పుడు ఇంకొక అరగంట సేపు నాకు సెపరేట్గా క్లాస్ తీసుకుంటుందేమో అని అనుకుంటూనే ఆమె వెనుకే వెళ్లాడు. 10 నిమిషాల తర్వాత సబీనా క్యాబిన్లో ఉన్నాడు సాగర్. సబీనా తన చైర్లో కూర్చుంటూ, అకాడమీ వాళ్ళు నీకు రివార్డ్ పంపించారు, దాని గురించి చెప్పడానికే నిన్ను పిలిచాను అని అంది. రివార్డా? ఏం రివార్డ్ మేడం అని అర్థం కానట్లు అడిగాడు సాగర్. ఆ రోజు క్లాస్లో చెప్పాను కదా, హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి అకాడమీ వాళ్ళు రివార్డ్ ఇస్తారని, అప్పుడే మర్చిపోయావా? నీకు వద్దంటే వెళ్ళిపో, ఇక మాట్లాడటానికి ఏం లేదు అని సింపుల్గా చెప్పింది సబీనా. లేదు, నాకు గుర్తుంది, ఇంతకీ నా రివార్డ్ ఏంటి మేడం అని ఎగ్జైటెడ్గా అడిగాడు సాగర్. ఆ ప్రశ్నకు సబీనా ఏదో చెప్పబోయే లోపే సాగర్ మళ్ళీ మాట్లాడుతూ, ఇది అకాడమీ ఇస్తున్న రివార్డు కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి రివార్డ్ అయ్యుంటుందని ఊహిస్తున్నాను, ఒకవేళ చనిపోయిన వాళ్ళని బతికించే పిల్లాంటిది ఏదైనా ఇస్తారా అని ఆత్రంగా అడిగాడు. ఆ మాటకు సబీనా అతని వైపు విచిత్రంగా చూసి, ఆశకి హద్దుండాలి, అకాడమీ వాళ్ళు ఎలాంటి పవర్ పిల్స్ పంపించలేదు అని అంది. మరేం పంపించారు మేడం కొంచెం నిరుత్సాహంగా అడిగాడు. ముందు నువ్వు కొంచెం రియాలిటీలోకి రా, ఏవేవో ఊహించుకోకుండా చెప్పేది విను. నీ రివార్డ్ ఏంటంటే నువ్వు అకాడమీ లైబ్రరీలోకి వెళ్ళి నీకు నచ్చిన బుక్ చదవచ్చు అని డైరెక్ట్గా చెప్పింది సబీనా. అది విని సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి వెంటనే డిసప్పాయింట్గా చూస్తూ, దీన్ని రివార్డ్ అని ఎవరైనా అంటారా మేడం? ఆ లైబ్రరీలోకి స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి వస్తూ ఉంటారు, అందులో కొత్తగా ఇచ్చే రివార్డ్ ఏముంది అని అంటూనే ఆఫీస్ విండోలో నుండి 13 అంతస్తుల లైబ్రరీ బిల్డింగ్ వైపు చూశాడు. సబీనా అతని మాటలు విని అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్లుగా పైనుంచి కింది వరకు చూసి, నీకసలు నీ రివార్డ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియట్లేదు, ఇది చాలా క్యాజువల్ రివార్డ్ అనుకుంటున్నావు కదా అని అడిగింది. లేకపోతే ఏంటి మేడం, రివార్డ్ అంటే ఏదో ఒక సూపర్ పిల్ లాంటిది ఇవ్వాలి కదా, అలా కాకుండా ఇలా లైబ్రరీకి వెళ్ళమంటే ఎలా అని నిరాశగా అన్నాడు సాగర్. దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే నువ్వు అకాడమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా చదవలేదు అని సాగర్ని మింగేసేలా చూసింది సబీనా. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి సాగర్ కొద్దిగా కంగారు పడ్డాడు. వెంటనే తడబడుతూ, చదివాను మేడం, కానీ మర్చిపోయాను అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సరే, నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తాను. లైబ్రరీలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ వరకు ఉన్న అన్ని బుక్స్ పేపర్స్ మీద ప్రింట్ చేసి ఉంటాయి. వాటిల్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన వారికి మార్షల్ ఆర్ట్స్లో తిరుగుండదు. నీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఆ బుక్స్లో దొరుకుతుంది. కానీ ఆ బుక్స్ను ఎంతో కష్టపడి కలెక్ట్ చేసి ఇక్కడికి తెచ్చారు, కాబట్టి స్టూడెంట్స్ ఎవరూ పర్మిషన్ లేకుండా ఆ బుక్స్ని బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదు అని చెప్పింది సబీనా. అప్పుడు సాగర్ ఆమె వైపు అర్థం కానట్లుగా చూసి, కానీ బుక్స్ని లైబ్రరీ నుంచి బయటకు తీసుకురావడం ఎందుకు? స్టూడెంట్స్ అందరూ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగలిగినప్పుడు
అక్కడే కూర్చుని చదువుకోవచ్చు కదా అని అడిగాడు. నేను చెప్పేది పూర్తిగా వింటావా అని సాగర్ను విసుక్కుంది సబీనా. సారీ మేడం, చెప్పండి అని క్యూరియస్గా అడిగాడు సాగర్. అప్పుడు సబీనా మళ్ళీ అతనికి వివరిస్తూ 11వ ఫ్లోర్ నుంచి 13వ ఫ్లోర్ వరకు ఉన్న బుక్స్ చాలా చాలా విలువైనవి. అవన్నీ సింగిల్ కాపీస్ మాత్రమే. నిజానికి వాటిల్లో ఏముందనేది నాక్కూడా పూర్తిగా తెలీదు అని దిగులుగా చెప్పింది. ఏంటి, మీక్కూడా తెలీదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు సాగర్. సబీనా చిన్నగా తలూపి తన చైర్ నుంచి పైకి లేచి ఎదురుగా ఉన్న విండో దగ్గరికి వచ్చి ఆమె కూడా లైబ్రరీ వైపు చూస్తూ 11వ ఫ్లోర్ నుంచి 13వ ఫ్లోర్ వరకు వెళ్లే పర్మిషన్ అందరికీ ఉంటుందనుకుంటున్నావా అని అడిగింది. ఆ మాటలు సాగర్కు అర్థం కానట్లుగా అనిపించడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా చూశాడు. అప్పుడు సబీనా మళ్ళీ మాట్లాడుతూ ఆ 3 ఫ్లోర్స్కి చాలా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఉంటుంది. అకాడమీలో అదృశ్యంగా ఉండే ఎక్స్పర్ట్స్ వాటికి కాపలాగా ఉంటారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఆ ఫ్లోర్స్కి వెళ్లాలని చూస్తే వాళ్ళ మీద అటాక్ చేసి స్పాట్లోనే చంపేస్తారు. నేను అకాడమీలో టీచింగ్ స్టాఫ్గా ఉన్నాను కాబట్టి నాకు 11th ఫ్లోర్ వరకు వెళ్లే పర్మిషన్ దొరికింది. పైన 2 ఫ్లోర్స్లో ఇప్పటివరకు నేను కూడా అడుగుపెట్టలేదు అని చెప్పి సబీనా నెమ్మదిగా సాగర్ వైపు తిరిగి, ఇప్పుడు అర్థమైందా నీ రివార్డు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అని అడిగింది. వెంటనే సాగర్కి ఏదో అర్థమైనట్లు అనిపించింది. మెల్లగా అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దాంతో ఉత్సాహంగా, మేడం, అంటే మీరు చెప్పేదానికి అర్థం నేను లాస్ట్ 2 ఫ్లోర్స్కి ఎంటర్ అవ్వొచ్చనే కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు. అవును, నువ్వు పై 3 ఫ్లోర్స్కి ఎంటర్ అవ్వొచ్చు. ఆ తర్వాత అక్కడ 10 గంటల టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పింది సబీనా. ఆమె అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో సాగర్ పట్ల కొద్దిగా అసూయ కనిపించింది. సబీనా చెప్పింది విన్న సాగర్ ఆలోచిస్తూ, మేడం, మీకు చెప్పేది వింటూ ఉంటే ఈ అకాడమీలో చాలా రహస్యాలు ఉన్నాయనిపిస్తుంది. నేను ఎక్కువ డొనేషన్ ఇవ్వడం మంచిదే అయ్యింది. వాటి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది అని అన్నాడు. సాగర్ డొనేషన్ గురించి గుర్తు చేయగానే సబీనా కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకున్నాయి. సాగర్ తన భార్య డబ్బును డొనేట్ చేశాడేమోననే అనుమానంతో సబీనా ఆల్రెడీ ఆ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేసింది. కాని మరో క్లాస్లో ఉన్న సాగర్ భార్య అఖిల కేవలం ₹1,00,000 మాత్రమే డొనేట్ చేసింది. సాగర్ చేసిన డొనేషన్ ముందు అది ఎందుకు పనికిరాదు. కాబట్టి ఆ డబ్బు అతనికి అఖిల ఇవ్వలేదని అర్థం చేసుకుంది. కాని సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. సాగర్ మాత్రం తాను వెళ్లబోయే లైబ్రరీని ఊహించుకుంటూ ఆనందంలో మునిగిపోయాడు. అతని కళ్ళు సంతోషంతో మెరిసిపోతూ ఉండడం చూసి సబీనా అతన్ని రియాలిటీలోకి తీసుకురావడం మంచిదని అనుకొని, సాగర్, నువ్వు ఎగ్జైట్మెంట్ కొంచెం తగ్గించుకో. ఎందుకంటే అక్కడున్న బుక్స్ టాప్ 10 సెక్టార్స్లో లీడర్స్కి కూడా అర్థం కాలేదు. అలాంటప్పుడు ఆర్డినరీ పీపుల్కి అవి అర్థమయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు కూడా అత్యాశకు వెళ్ళకు. అక్కడ వాటిలో నీకు జీవితంలో ఉపయోగపడే ఏదైనా బుక్ ఉంటే దాన్ని మాత్రమే తీసుకొని చదువు. నువ్వు ఎంత గొప్ప బుక్ సెలెక్ట్ చేసుకున్నా అందులో ఉన్న కంటెంట్ మాత్రం మనం అర్థం చేసుకోలేదంటే అది మనకి ఎందుకు ఉపయోగపడదు అని హెచ్చరించింది సబీనా. వాటిని అర్థం చేసుకోవడం అంత కష్టమా అని అనుమానంగా అడిగాడు సాగర్. అవి ఎంత కష్టంగా ఉంటాయో అక్కడికి వెళ్ళాక నువ్వే చూద్దు కాని. ఇప్పుడు నాతో పాటురా, నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. ఒక్కడివే వెళ్ళావంటే అక్కడున్న ఎక్స్పర్ట్స్ నిన్ను అపార్థం చేసుకుని నీ మీద అటాక్ చేస్తారు అని చెప్తూ తన ఆఫీసులో నుంచి బయటకు నడిచింది సబీనా. సాగర్ కూడా ఆమె వెనుకే ఫాలో అయ్యాడు. వాళ్ళు లైబ్రరీకి వెళ్తూ ఉండగా అతనికి దారిలో నీరజ కనిపించింది. దాంతో ఏదో గుర్తొచ్చినట్లు ఒక క్షణం ఆగిన సాగర్ ఆమె వైపు చూసి, నీరజగారు, సారీ, నాకు అనుకోకుండా ఒక చిన్న పని వచ్చింది. అందుకే ఈరోజు రాత్రి డిన్నర్కి రావడానికి కుదరదు అని నిస్సహాయంగా చెప్పాడు. మరేం పర్వాలేదు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి అంటూ చిన్నగా నవ్వింది నీరజ. థ్యాంక్యూ అని చెప్పి సాగర్ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని ఆ సంఘటన ఆమెకు సాగర్పై మరింత ఇంట్రెస్ట్ ని కలిగించింది. నీరజ పుట్టుకతోనే రిచ్ ఫ్యామిలీలో పుట్టడం వలన లైఫ్ స్టైల్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉండేది. ఏది కావాలన్నా క్షణాల్లో ఆమె ముందుండేది. దేనికి ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే ఆమెతో ఒక్క మాట మాట్లాడితే చాలు జీవితం ధన్యమైపోతుందని అనుకునే అందమైన అబ్బాయిలకు కొదవలేదు.
కాని సాగర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం అతను నీరజకు స్పెషల్గా కనిపించాడు. మరోవైపు సబీనాతో కలిసి లైబ్రరీ బిల్డింగ్కి వెళ్లాడు సాగర్. ఆ బిల్డింగ్లో ఎలివేటర్ లేకపోవడంతో ఇద్దరూ మెట్లపై నుండే వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరూ కల్టివేషన్లో హైయెస్ట్ లెవెల్లోనే ఉండడం వలన 11వ అంతస్తులు మెట్లు ఎక్కినా వాళ్లకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. పైగా వాళ్ళు ఒక్కో ఫ్లోర్ ఎక్కుతున్నా కొద్దీ వాళ్ళు మరింత శక్తివంతమైన వాతావరణాన్ని స్పష్టంగా అనుభవించారు. ఈ బిల్డింగ్లు నడుస్తుంటే దాగుడుమూతలాడుతున్నట్లు ఉంది. ఇంతమంది మేధావులు, అదృశ్య వ్యక్తులు కాపలా ఉన్న ఈ బిల్డింగ్ నుండి నేను స్పిరిట్ గ్యాదరింగ్ అనే ఆ పవర్ను ఎలా దొంగలించగలను అని మనసులోనే అసహనంగా అనుకున్నాడు సాగర్. వాళ్ళిద్దరూ 11వ అంతస్తుకు చేరుకునేసరికి దాదాపు అరగంట పట్టింది. నేనిక పైకి రావడం కుదరదు. నువ్వు మాత్రం ఆ రూంలో ఉన్న వస్తువులు కానీ బుక్స్ కానీ డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో. నేను 10వ అంతస్తులో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సబీనా మళ్ళీ కిందకు దిగి 10th ఫ్లోర్కి వెళ్ళింది. సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని 11వ ఫ్లోర్లో ఉన్న లైబ్రరీ రూమ్ ముందుకు వెళ్లి మెల్లగా డోర్ తీసి లోపలికి అడుగుపెట్టాడు. కాని లోపల ఒక్క పుస్తకం కూడా అతనికి కనిపించలేదు. ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. అది చూసిన సాగర్ ఆశ్చర్యపోతూ, సబీనా మేడం ఈ రూమ్ గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్పారు, కానీ ఇక్కడ ఒక్క పుస్తకం కూడా కనిపించడం లేదు. ఇందులో ఉన్న వస్తువులన్నీ ఏమయ్యాయి? కొంపతీసి అక్కడంలో దొంగలు పడి దోచుకెళ్లారా అని అనుకున్నాడు. కాని అంతలోనే, లేదు, ఈ బిల్డింగ్లో దొంగలు పడే అవకాశమే లేదు. కానీ ఈ రూమ్ ఎందుకు ఖాళీగా ఉంది అనుకుంటూ ఆ ఖాళీ గదిలోనే అటూ ఇటూ చూస్తూ ముందుకు నడిచాడు. 4 అడుగులు వేయగానే అతని నుదుటికి ఏదో కొట్టుకున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా మళ్లీ అడుగు వెనక్కి వేసి తన నుదుటిపై చేయి పెట్టుకుని రుద్దుకుంటూ, ఇక్కడ ఏమీ లేదు కదా, నా నుదుటికి ఏం తగిలింది అని అనుకున్నాడు. కాని అంతలోనే అతనికి ఏదో అనుమానం రావడంతో తన చేతిని మెల్లగా ముందుకు చాచి గాల్లోనే ఊపాడు. ఈసారి అతని చేయి కూడా దేనికో తాకి ఆగిపోయినట్లుగా అనిపించింది. దాంతో అక్కడ ఒక అదృశ్య గోడ ఉందని గ్రహించాడు సాగర్. అదే సమయంలో హఠాత్తుగా ఒక గంభీరమైన గొంతు వినిపిస్తూ, స్టూడెంట్ సాగర్, మీకు ఈ కొత్త లైబ్రరీలోకి ఎంటర్ అవ్వడానికి అకాడమీ పర్మిషన్ ఇచ్చింది. కానీ మీరు మీ రక్తాన్ని ఉపయోగించి మాత్రమే ఆ లైబ్రరీలోకి ప్రవేశించగలరు అని చెప్పింది. ఆ మాటలు విన్న సాగర్ ఆశ్చర్యపోతూ, నేను లైబ్రరీలోకి అడుగు పెట్టాలంటే నా రక్తం చిందించాలా? ఇదేం రూలు? అయినా ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. 3 కోట్లు డబ్బులు కట్టినా కూడా నా రక్తాన్ని దారపోయాల్సి వస్తుంది అని మనసులోనే చిన్నగా గొనుక్కున్నాడు. కాని ప్రస్తుతం ఆ గొంతు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవ్వడం తప్ప అతనికి మరో మార్గం లేదని అనిపించింది. దాంతో తనలోని స్పిరిచువల్ పవర్ను స్టిమ్యులేట్ చేస్తూ తన ఇండెక్స్ ఫింగర్ను చిన్నగా కొరికాడు సాగర్. దాంతో వెంటనే అతని వేలి నుండి రక్తం బయటకు చిమ్మింది. సాగర్ వెంటనే ఆ రక్తంతో ఆ అదృశ్య గోడపై ఎంటర్ అనే పదాన్ని రాశాడు. ఆ మరుక్షణమే ఆ గదిలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. అతని ముందు రంగుల తెల్లని లైట్లు హఠాత్తుగా వెలిగి ఒక డోర్ను ఏర్పర్చాయి. సాగర్ ఆ డోర్ని చూసి ఆశ్చర్యపోతూనే తన చేత్తో నెమ్మదిగా తలుపు నెట్టి లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ గదిలో లెక్కలేనన్ని రంగురంగుల లైట్స్ బాల్స్లా గాల్లో తేలుతూ కనిపించాయి. ప్రతి లైట్ స్పాట్లో ఒక్కొక్క యాంటిక్ బుక్ పెట్టి ఉంది. దాంతో సాగర్, వావ్, ఈ గది చాలా అద్భుతంగా ఉంది. గాల్లో ఎగురుతున్న ఈ లైట్స్ ను చూస్తుంటే ఇక్కడ గ్రావిటీని రెసిస్ట్ చేసే శక్తివంతమైన మ్యాగ్నెట్ ఏదో ఉందని అనిపిస్తుంది అనుకుంటూనే నెమ్మదిగా పుస్తకాల మధ్య తిరగడం మొదలుపెట్టాడు. 1 గంట సేపటి వరకు ఆ పుస్తకాలను వెతుకుతూనే తిరిగాడు సాగర్. కాని ఒక్క పుస్తకం కూడా అతనికి చదవాలనే కోరికను కలిగించలేదు. దాంతో ఏం చేయాలో అని సాగర్ ఆలోచిస్తూ, నేను అఫీషియల్గా పవర్ ట్రైనింగ్ ఆర్ట్ను ప్రాక్టీస్ చేయగలను. అలాగే అలయన్స్ మాస్టర్ నాకు ఖడ్గాన్ని ఉపయోగించే టెక్నిక్స్ కూడా నేర్పించారు. కల్టివేషన్ విషయంలో కూడా నాకు ఎలాంటి లోటు లేదు. ఇక నేను దృష్టి పెట్టాల్సిన ఒకే ఒక్క అంశం ఇంటర్నల్ పవర్ని కల్టివేట్ చేసే పద్ధతి. కాబట్టి నేను దానికి సంబంధించిన ఏదైనా బుక్ తీసుకోవడం మంచిది అని అనుకున్నాడు. కాని అంతలోనే అతని మనసులో ఇంకేదో ఆలోచన రావడంతో
వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి 12వ ఫ్లోర్ వైపు నడవడం మొదలుపెట్టాడు. లైబ్రరీలోకి అడుగుపెట్టిన సాగర్ కొత్తగా ఏ విషయాలను తెలుసుకోబోతున్నాడు? అకాడమీలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 116 క్వీన్ మాలిని. లాంగ్వేజీ అకాడమీలోని లైబ్రరీ బిల్డింగ్లో 11వ అంతస్తులో ఉన్న సాగర్కు అక్కడ తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించలేదు. దాంతో అతను 12వ ఫ్లోర్కి వెళ్లడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లాలో ఆ ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులందరూ మాస్టర్ గోరా ఇచ్చిన శక్తిధారణ బుక్లో నుండి కొన్ని టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అగ్నిహోత్రి వంశం మొత్తం కలిపి అక్కడ దాదాపు 49 మంది ఉన్నారు. వారంతా ఒకే చోట చేరి అప్పుడప్పుడు గుంపుగా తిరుగుతూ అంతలోనే మరో పెద్ద సర్కిల్గా విడిపోతూ వేగంగా తిరగడం చేస్తూ బుక్లోని టెక్నిక్స్ ను అతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. వైభవ్ ఆ గుంపు మొత్తాన్ని చూస్తూ తన పక్కనే ఉన్న శరత్ చంద్రతో, నాన్నా, నిజంగా ఈ శక్తిధారణ బుక్ చాలా అద్భుతంగా ఉంది. మనం ఇందులో ఉన్న టెక్నిక్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఎవరూ మనవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. అలాగే మన అగ్నిహోత్రి ఫ్యామిలీ కూడా ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు అని ఉత్సాహంగా చెప్పాడు. అప్పుడే అంత సంతోషపడకు, ఇంకా ప్రాక్టీస్ పూర్తి కాలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని సింపుల్గా అన్నాడు శరత్చంద్ర. ఆ మాట విన్న వైభవ్ కొంచెం ఆశ్చర్యపోతూ, అంటే మీ ఉద్దేశం ఏంటి నాన్నగారు అని అడిగాడు. నీ ఆలోచనలు ఇంకా ఒకే సర్కిల్లో తిరుగుతున్నాయి వైభవ్. వాటిని నువ్వు విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నాడు శరత్చంద్ర. మీరేం చెప్తున్నారో నాకు నిజంగానే అర్థం కాలేదు నాన్నా అని అయోమయంగా అన్నాడు వైభవ్. మనమిప్పుడు మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. అలాగే మనం పరిచయాలు ఎక్కువగా పెంచుకోవాలి. అందర్నీ మన కుటుంబానికి సన్నిహితులను చేసే ఆలోచనలనే చేయాలి. అప్పుడే మనకు శత్రువులు తక్కువగా ఉంటారు అని చెప్పాడు శరత్చంద్ర. అతని మాటలతో ఏదో అర్థమైనట్టుగా తలూపిన వైభవ్, సరే నాన్నా అన్నాడు. అప్పుడు శరత్చంద్ర మళ్ళీ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చేయాల్సిన పని ఒకటుంది అన్నాడు. చెప్పండి నాన్నా వినయంగా అడిగాడు వైభవ్. ఈరోజు రాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్కి కావలసిన పిల్స్ అందిస్తారు. నువ్వు వాళ్ళని స్వయంగా ఇన్వైట్ చేసి తీసుకురావాలి. వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు అని గంభీరంగా చెప్పాడు శరత్చంద్ర. సరే, నేను చూసుకుంటాను అని చెప్పాడు వైభవ్. వెంటనే మళ్ళీ శరత్చంద్ర మాట్లాడుతూ, ముందు మనం పిల్స్ వేసుకుంటే ఆ తర్వాత మన అగ్నిహోత్రి ఫ్యామిలీకి కొన్ని కల్టివేషన్ టెక్నిక్స్ ను ప్రత్యేకంగా నేర్పించమని నేను మాస్టర్ గోరాను అడుగుతాను. మనకు ఈ బుక్ ఒకటే సరిపోదు. మాస్టర్ నేర్పించే కల్టివేషన్ స్టేజెస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఆ మాట విని వైభవ్ అతన్ని ఏదో అడగబోతూ ఉండగా ఇంతలో అగ్నిహోత్రి ఫ్యామిలీలోని ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ అంకుల్ అని ఆయాసపడుతూ పిలిచాడు. ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? చిరాగ్గా ముఖం చిట్లిస్తూ అడిగాడు శరత్చంద్ర. సీక్రెట్ కింగ్డమ్లోని టాప్ 10 సెక్టార్స్లో ఒకటైన పెయింటింగ్ సెక్టార్ క్వీన్ మాలిని తన శిష్యులతో సహా మన మ్యాన్షన్లోకి వస్తున్నారు అని కంగారుగా చెప్పాడు అతను. ఆ మాట వినగానే శరత్చంద్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఎదురుగా ఉన్న వైభవ్ వైపు చూసి, వైభవ్, నువ్వు వాళ్ళందర్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వెనుక ఉన్న గార్డెన్లో ప్రాక్టీస్ చేయించు. గుర్తుపెట్టుకో, కొంచెం కూడా శబ్దం రాకూడదు అని హెచ్చరిస్తూ చెప్పాడు. ఎందుకు నాన్నా? అర్థం కానట్లుగా అడిగాడు వైభవ్. ఎందుకో నీకు తెలీదా? ఆ మిరియడ్ ఇమేజ్ సెక్టార్తో మనం చేతులు కలిపామని తెలిస్తే ఆమె మనల్ని అసహ్యించుకుంటుంది. ఆమెకు ఇవులనే పదమే ఆమడ దూరంలో ఉంటుంది. అలాగే కల్టివేషన్లో కూడా ఆమె శూన్య దీక్ష స్టేజ్లో 6th లెవెల్లో ఉంది. కాబట్టి మనం ఆమెతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయినా ఇవన్నీ మాట్లాడుకునే టైం లేదు. నువ్వు త్వరగా వాళ్ళని తీసుకొని తోటలోకి వెళ్ళు. కొంచెం కూడా శబ్దం బయటికి రాకూడదు అని కంగారు పడుతూనే చెప్పాడు శరత్చంద్ర. సరే నాన్నా అంటూ వైభవ్ అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయాడు. అప్పుడు శరత్చంద్ర ఒక్క క్షణంలో లోతైన శ్వాస తీసుకుని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ
ఏమాత్రం అనుమానం రాకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తన మనుషుల్లో కొంతమందిని తీసుకుని హడావుడిగా మ్యాన్షన్ గేటు దగ్గరికి ఎదురెళ్లాడు. అప్పటికే తన శిష్యులతో ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టింది పెయింట్ సెక్టార్ చీఫ్ క్వీన్ మాలిని. ఎదురుగా వస్తున్న శరత్చంద్రని చూడగానే క్వీన్ మాలిని నవ్వుతూ, "ఈరోజు మీరు నన్ను క్షమించాలి శరత్చంద్ర గారు. ఈ టైంలో నా శిష్యులతో సహా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నిజానికి నాకు వేరే మార్గం దొరకలేదు" అని చిరునవ్వుతో అంది. "మీరలా మాట్లాడకండి. మీలాంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవం. మీతో కాని మీ శిష్యులతో కాని నాకు ఎలాంటి సమస్య లేదు. అందరూ దయచేసి లోపలికి రండి" అంటూ వాళ్ళని మర్యాదపూర్వకంగా విష్ చేసి ఇన్వైట్ చేశాడు శరత్చంద్ర. పెయింటింగ్ సెక్టార్కి చెందిన వాళ్లలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు. అందుకే క్వీన్ మాలినితో పాటు ఆమె శిష్యులు కూడా కేవలం తెల్లచీరలు మాత్రమే కట్టుకుని శాంతికి చిహ్నంగా కనిపిస్తూ ఉన్నారు. క్వీన్ మాలిని నెమ్మదిగా ముందుకు నడుస్తూ మెల్లగా తల తిప్పి తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించడంతో ఆమె వెంటనే శరత్చంద్ర గారు, "మీరు మీ వంశస్థులందరితో కూడా కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారా?" అని అనుమానంగా అడిగింది. ఆమె ప్రశ్నకు ఒక క్షణం తడబడుతూ ఆగిపోయాడు శరత్చంద్ర. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆమెకు అబద్ధం చెప్పే ధైర్యం చేయకుండా, "మీకు ఈ విషయం గురించి చెప్పనందుకు నన్ను క్షమించండి మేడం. ఈ మధ్యకాలంలో మా కుటుంబంలో చాలా విషయాలు జరిగాయి. మా వంశానికే చెందిన ఒక వారసుడి వల్ల మా కుటుంబం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు దాదాపు దివాలా తీసే పరిస్థితికొచ్చింది. అతను నా పెద్ద మనవడి పెళ్లిలో గొడవ చేసి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడు. అంతేకాకుండా ఒకరోజు తన స్నేహితులతో కలిసి వచ్చి మ్యాన్షన్ మొత్తాన్ని చిందరవందర చేసి బెదిరించి వెళ్లాడు. అందుకే అతన్ని అడ్డుకోవాలంటే మాకు కల్టివేషన్ నేర్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు" అని బాధపడుతూ చెప్పి తలదించుకున్నాడు. అతను చెప్పిన మాటలు విని వాళ్ళంతా అతనిపై జాలి చూపించారు. క్వీన్ మాలిని కూడా కొంచెం ఆశ్చర్యపోతూ, "మీ ఫ్యామిలీలో ఇలాంటి విషయం ఒకటి జరిగిందా? ఇంతకీ నిన్నంతగా ఇబ్బంది పెట్టినా అతని పేరేంటి? నాతో చెప్పు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అతన్ని కలిస్తే నేనతనికి బుద్ధి చెప్పడంలో నీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. అగ్నిహోత్రి ఫ్యామిలీ తమ సొంతంగా కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకున్న మాలిని అంతకుమించి నెగటివ్గా ఆలోచించలేదు. ఆమె మాటలు విన్న శరత్చంద్ర వెంటనే చిన్నగా తలపైకెత్తి, "వాడు అగ్నిహోత్రి ఫ్యామిలీకి చెందిన 3వ తరం వారసుడు సాగర్. ప్రస్తుతం ఈ ఇంటి నుంచి మేమతన్ని బయటకి గెంటివేశాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయినా అతన్ని ఏం చేయలేకపోయాం. దానికి కారణం సాగర్ కల్టివేషన్ స్పీచ్ హై లెవెల్లో ఉంది. పైగా అతనికి కొంతమంది రౌడీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే మేము అతన్ని ఏమీ చేయలేకపోయాం" అని విచారంగా ముఖం పెడుతూ చెప్పాడు. అతని మాటలు విని క్వీన్ మాలిని "సా గా ర్" అని ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ ఆ పేరును తన మెదడులో గుర్తుంచుకునే ప్రయత్నం చేసింది. ఆమె కళ్ళలో వెంటనే తీవ్రమైన కోపం కూడా కనిపించింది. అప్పుడు శరత్చంద్ర వెంటనే, "క్షమించండి. నేనిదంతా చెప్తూ మిమ్మల్ని ఇక్కడే నుంచోపెట్టాను. రండి, మనం లోపలికి వెళ్దాం" అంటూ మళ్లీ వాళ్లను ఇన్వైట్ చేశాడు. అప్పుడు మాలిని అతనితో పాటు లోపలికి నడుస్తూ, "మీరేం బాధపడకండి శరత్చంద్ర గారు. నేను ఆ సాగర్ పేరును గుర్తుంచుకున్నాను. ఫ్యూచర్లో అతన్ని కలిస్తే తప్పకుండా నేనతన్ని నా కత్తికి బలి చేసి అతని నుండి మరోసారి మీకు ప్రమాదం రానివ్వకుండా చేస్తాను" అని చెప్పింది. "థాంక్యూ మేడం" అని వినయంగా చెప్పాడు శరత్చంద్ర. ఆ తర్వాత వాళ్ళందర్నీ లోపలికి తీసుకువెళ్లి హాల్లో కూర్చోబెట్టి తగిన మర్యాదలన్నీ పూర్తి చేశాడు. కాసేపటికి తన ఎదురుగా కూర్చొని ఉన్న మాలిని వైపు చూస్తూ, "మేడం, మీరు ఇంత సడన్గా రావడానికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?" అని భయంగానే అడిగాడు. "తప్పకుండా తెలుసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నేను కొంతమంది శిష్యులను వెంట తీసుకొచ్చాను. వాళ్ళందరికీ బయట ప్రపంచం గురించి ఏమాత్రం తెలీదు. కాబట్టి కొన్ని రోజుల పాటు బయట ప్రదేశాలను చూపించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మీరు ఇక్కడే ఉంటారని హఠాత్తుగా గుర్తొచ్చింది. అందుకే కొన్ని రోజులు మన వాళ్లను ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను. ఇందులో మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి" అని డైరెక్ట్గా అతనికి పాయింట్ వివరిస్తూ అడిగింది మాలిని. శరత్చంద్ర వెంటనే తల అడ్డంగా ఊపుతూ, "లేదు, మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు. మీరు ఈ మ్యాన్షన్లో ఉండడం
మాకు గర్వకారణం. నేను వెంటనే సర్వెంట్స్ని పిలిచి మీకోసం గదిని రెడీ చేయిస్తాను. అలాగే మీ శిష్యుల కోసం కూడా అన్నాడు. శరత్చంద్ర పైకి లేచి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినప్పటికీ అతని మనసులో మాత్రం ఆమె ఆ టైంలో అక్కడికి రాకుండా ఉండాల్సింది అని అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మాలిని, ఆమె శిష్యులు ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేరు. అంతేకాకుండా మాలిని అక్కడే ఉంటే తాను ఫ్యామిలీతో సహా మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో చేరిన విషయాన్ని కనిపెడుతుందేమోనన్న భయం అతనిలో మొదలైంది. అదే సమయంలో 12వ ఫ్లోర్లో లైబ్రరీలో ఉన్న సాగర్ కార్నర్లో కనిపించిన రెడ్ కలర్ బుక్ను తీసి చూశాడు. దానిపై హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ అనే పదాలు అందంగా రాసి కనిపించాయి. దాంతో ఆ పుస్తకాన్ని ఓపెన్ చేశాడు సాగర్. అందులో పెద్ద పెద్ద అక్షరాలతో ది వరల్డ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ మిర్రర్ అని రాసి ఉంది. ఆ పదాలు సాగర్ని అట్రాక్ట్ చేయడంతో ఆ బుక్లో ఉన్న కంటెంట్ను పరిశీలించాడు. అందులో ఉన్న దాని ప్రకారం కల్టివేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం మానవ శరీరంలోని మెరిడియన్లకు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన మెరిడియన్లతో పాటు మిగతా 8 అసాధారణ మెరిడియన్లకు ప్రాక్టీస్ ఇవ్వడమని అర్థం చేసుకున్నాడు. అదే సమయంలో ఇంటర్నల్ పవర్లో ఉండే శక్తి గాఢత కూడా పెరుగుతుందని అర్థమైంది. దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచిస్తూ, ఫ్యూచర్లో నా లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో నాకు తెలీదు, కాబట్టి నా గుండెకు సంబంధించిన మెరిడియన్స్ను నేను ప్రిజర్వ్ చేస్తే అది నాకు ఖచ్చితంగా పనికొస్తుంది అని అనుకున్నాడు. ఆ తర్వాత అందులో ఉన్న మిగిలిన కల్టివేషన్ మెథడ్స్ను పరిశీలించాడు. చివరికి కాసేపటి క్రితం తాను చూసిన హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ అనే బుక్ మాత్రమే తనకు ఉపయోగపడుతుందని అనుకున్న సాగర్ దానిని చదివి బయటకు వచ్చాడు. అప్పటికే రాత్రి సమయం కావడంతో సబీనా ఇంటికి వెళ్ళిపోయింది. దాంతో సాగర్ కూడా మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. అతను లోపలికి అడుగు పెట్టేటప్పటికీ అఖిల సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనిపించింది. బహుశా ఆమె తన కోసమే ఎదురు చూస్తూ అక్కడే నిద్రపోయి ఉంటుందని అర్థం చేసుకున్న సాగర్ శబ్దం రాకుండా ఆమె దగ్గరకు వెళ్లి గాఢ నిద్రలో ఉన్న ఆమెను భుజాలు పట్టుకొని మెల్లగా సోఫాలో పడుకోబెట్టాడు. ఆ తర్వాత రూంలోకి వెళ్లి దుప్పటి తీసుకొచ్చి ఆమెపై కప్పుతూ నిద్రపోతున్న ఆమె ముఖం వైపు చూశాడు. పసిపిల్లలా అమాయకంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూడగానే సాగర్కు అద్భుతంగా అనిపించింది. దాంతో అతను అఖిల ముఖంపై పడుతున్న ముంగురుల్ని వెనక్కి సర్దుతూ ప్రేమగా తన చేత్తో ఆమె ముఖాన్ని తాకాడు. అతని చేతి స్పర్శ తాకగానే నిద్రపోతున్న అఖిల పెదాలపై సన్నని చిరునవ్వు విచ్చుకుంది. అప్పుడు సాగర్ అఖిలని చూసి నవ్వుకుంటూ, నీ మనసులో నాపై చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు. అలాగే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతమంది అమ్మాయిలు నా చుట్టూ తిరిగినా నా మనసులో నువ్వే ఉంటావు. కానీ నా కోసం నువ్వు కోప్పడుతుంటే, నా కోసం నువ్వు అలుగుతుంటే నాకు బాగా నచ్చుతుంది. అందుకే నిన్ను ఉడికించి ఆ కోపంలో నీకు నాపైన ఉన్న ప్రేమను చూస్తూ ఉంటాను. అయినా నీకొక్కటి తెలుసా, కోపంలో నువ్వింకా చాలా అందంగా కనిపిస్తావు అని తనలో తానే అనుకున్నాడు. కాసేపటి తర్వాత అక్కడి నుండి లేచి తన రూంకి వెళ్లాడు సాగర్. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన అఖిల తాను ఇంకా సోఫాలో పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, నేను ఇక్కడ పడుకున్నానేంటి? అంటే సాగర్ రాత్రంతా ఇంటికి రాలేదా? వస్తే నన్ను నిద్రలేపేవాడు కదా అని అనుకుంది. సాగర్ రాత్రే వచ్చాడని, తన గదిలో ఉన్నాడని ఆమె గమనించలేదు. దాంతో ఫ్రెష్ అయి వద్దామని సోఫాలో నుండి పైకి లేవబోయింది అఖిల. అప్పుడే నీటిగా రెడీ అయి కిందకు దిగుతుంది శైలజ. ఆమెను చూడగానే అఖిల ముఖం కొంచెం కోపంగా మారింది. ఈ మధ్య తన తల్లి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని గమనించింది అఖిల. తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఆమె ఎక్కువగా తన స్నేహితులతో బయట తిరుగుతూ క్యాసినో, గ్యాంబ్లింగ్ వంటి వాటికి అలవాటు పడింది. దానిలో రోజు వేలకు వేలు డబ్బును పోగొట్టుకుంటుంది. ఒక్కోసారి ఆ సంఖ్య లక్షల్లో కూడా ఉంటుంది. అందుకే ఆమెను చూడగానే అఖిల కొంచెం సీరియస్గా లేచి, మమ్మీ, నువ్వు మళ్ళీ ఆ గ్యాంబ్లింగ్ ఆడడానికి వెళ్తున్నావా అని అడిగింది. శైలజ ఏం మాట్లాడకుండా అక్కడ టేబుల్ పైన వాటర్ తీసుకుని తాగుతుంది.
దానితో అఖిల మళ్ళీ మాట్లాడుతూ, మమ్మీ, ఒకసారి నువ్వేం చేస్తున్నావో ఆలోచించు. నీ అలవాట్ల వల్ల ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయాం. అయినా కూడా నువ్వా గ్యాంబ్లింగ్ వదిలిపెట్టడం లేదు. ఇది ఇలాగే రోజు జరుగుతూ ఉంటే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పటికే సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ శాతం ఈ విల్లాకే ఖర్చు చేశారు. ఉన్న కాస్త డబ్బులు కూడా నువ్విలా ఖర్చు పెట్టేస్తే ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి అని విసుగ్గా అడిగింది. శైలజకు ఆమె మాటలు అన్నీ కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ అందులో నిజం ఉండటం వల్ల అఖిలకు ఎదురు చెప్పలేకపోయింది. కాని చిన్నగా తలదించుకొని, నాకు తెలుసు అఖిల, నేను కూడా వెళ్ళాలనుకోవట్లేదు. కాని ఈరోజు లలిత ఆంటీ ఫోన్ చేసి రమ్మని అడిగింది. నేను కేవలం వెళ్ళి తనతో పాటు కూర్చుంటాను, గేమ్ ఆడను, సరేనా అని అంది. ఆ మాటలకు అఖిల ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరో డోర్ బెల్ కొట్టారు. ఇంత ఉదయాన్నే ఎవరొచ్చారు? ఒకవేళ సాగర్ తిరిగొచ్చుంటాడా అనుకుంది. సాగర్ ప్రస్తావన మనసులోకి రాగానే ఆమె ముఖం సంతోషంతో నిండిపోయింది. దాంతో త్వరగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. కాని అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులను చూడగానే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఉదయాన్నే అఖిల ఇంటికి వచ్చిన ఆ వ్యక్తులు ఎవరు? అఖిల సాగర్ల మధ్య ఉన్న బంధంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.